కృపగల యేసయ్య నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి 37వ సంకీర్తన 39వ చరణాన్ని చదువుదాం. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. ఎవరైతే దేవుని యందు విశ్వాసముంచుతారో వారి జీవితాలలో ఆయనే రక్షణాధారముగా ఉండి, వారికి బాధ కలిగినప్పుడు వారి బాధలలో ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. సహోదరి సహోదరుడా, కష్టాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు, మనము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, అనారోగ్య పాలైనప్పుడు, అప్పుల పాలైనప్పుడు, మనవారు అన్నవారు అందరూ కూడా మనల్ని విడిచిపెట్టేస్తారు. మనము బాధలో ఉన్నప్పుడు ఎవరు మనకి సహాయం చేయరు, ఎవరు మనల్ని పట్టించుకోరు. సహాయం చేయకపోయినా పర్లేదు, పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ ఇంకా మన మీద వారు నిందలను మోపుతూ ఉంటారు. అలాంటి సమయంలో మనం ఎంతగానో కృంగిపోతాం. అయితే దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది, ఆయన నీ బాధలో ఆయన నీకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఆయన ఉంటాడు. సహోదరి సహోదరుడా, మరి ఆపదలో ఎవరు మనకి సహాయం చేయకపోవచ్చు, మన బాధలో ఎవరు మనకి తోడుగా ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఎన్నడూ మనల్ని విడనాడే దేవుడు కాదు. శ్రమలను బట్టి ఒకవేళ మీరు కృంగిపోతూ, శ్రమలను బట్టి మీరు మొరచిల్లిపోతూ ఉంటే, ఈ దినము దేవుడే మిమ్మల్ని ఆదరిస్తానని, దేవుడే మిమ్మల్ని బలపరుస్తానని, దేవుడే ఆ శ్రమలలో మనందరికీ తోడుంటానని దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుని యొక్క లేఖనాలను మనము పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథములో నుండి 37వ సంకీర్తన 25వ చరణాన్ని చదువుదాం. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. నీతిమంతులు పిల్లలు విడువబట్టు గాని, వారు భిక్షమెత్తుట గాని నేనెన్నడూ చూడలేదు అని తెలియచేస్తున్నట్లుగా, సహోదరి సహోదరుడా, ఎన్నడూ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. శ్రమలలో ఉన్న, కష్టాలలో ఉన్న, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న అందరూ విడనాడినా కూడా దేవుడు ఎన్నడూ విడనాడేవాడు కాదు. ఒకవేళ దేవుడు నమ్ముకున్న కారణము చేత కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు పడవచ్చేమో. కొన్నిసార్లు దేవుడు మీ విశ్వాసాన్ని పరీక్షించవచ్చును. మీరు శ్రమలను ఎదుర్కొనుండొచ్చు, కష్టాలను ఎదుర్కొనుండొచ్చు, అనేకమైన పరిస్థితులు మీ జీవితంలో మీరు ఎదుర్కొనుండొచ్చు. దేవుడు ఎన్నడూ అలాగూ మీ సంతానాన్ని చెయ్యను అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. దేవుడే మన పిల్లలకు పోషకుడుగా ఉంటాడు. వారు అడుక్కునేవారుగా గాని, వారు భిక్షమెత్తేవారుగా దేవుడు చేయడు. ఈ దినాన్న ఎన్నడూ వారు విడవబడరు అని దేవుడు తెలియచేస్తున్నట్లుగా, ఈ దినాన్న మీరు శ్రమలను అనుభవిస్తూ ఉన్నారేమో. అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. నిజంగా దేవుడు మనకి తోడై ఉండి ఈ శ్రమలన్నిటినీ జయించే కృపను ఆయన మనకి అనుగ్రహిస్తాడు. ధైర్యము కలిగి ఈ దినము ప్రభుయందు విశ్వాసముంచి దైవకమైన కార్యాలను మన జీవితంలో పొందుదాము. శ్రమలను బట్టి కృంగిపోవద్దని ధైర్యము కలిగి ఈ మాటలు మీ జీవితాల్లో విశ్వసిస్తూ విశ్వాసముతో ప్రార్థన చేయండి. దేవుడు మీ పరిస్థితులన్నీ మార్చి ఆయన మీకు తోడుగా ఉండి ఆయన గొప్ప జయాన్ని కలగచేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ఉన్నాం. ఈ ఉదయకాలము మమ్మల్ని అందరినీ మీ రెక్కల చాటున భద్రపరిచినందుకే వందనాలు. ఈ దినమంతా మీ కాపుదలను దయచేయండి. మీ సమయోచితమైన కృపను మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినము వారి జీవితాల్లో ఉన్న ప్రతి శ్రమను జయించగలిగినట్లు, శ్రమలలో వారు కృంగిపోకున్నట్లు, నాయనా వారి జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి యొక్క ఆర్థిక పరమైన శ్రమలైనను, ఆధ్యాత్మికమైన శ్రమలైనను, భౌతికమైన శ్రమలైనను, శారీరకమైన శ్రమలైనను, ఎలాంటి శ్రమలైనను వాటన్నిటినీ వారు జయించినట్టు
అతి దైవకమైన శక్తిని మీరు దయచేసి ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారికి ఎదురవుతున్న ప్రతి శోధనలో వారు నిలబడగలిగినట్లు మీరే కృప చూపించి ప్రతి ఒక్కరికి మంచి ఆలోచన జ్ఞానాన్ని దయచేసి మీ రక్షణ కార్యములను వారి జీవితాల్లో స్వతంత్రించుకోగలిగినట్లు అట్టి కృపను మీరు అనుగ్రహించి బలపరచమని ఈ దినమంతా మీరు రెక్కల చాటును భద్రపరుచుకుని మీరే కాపాడి సంరక్షించి నాయనా ఉన్నతమైన కృపతో నింపి మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్.